నమస్తే, మీరు చూస్తున్నది అంకుశం న్యూస్. నేను సుమలత. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఓ అరగంట సేపు హైడ్రామా చోటు చేసుకుంది. డెడ్ బాడీతో వచ్చిన అంబులెన్స్ చుట్టూ చేయడం, వారితో పోలీసుల చర్చలు, ట్రాఫిక్ జామ్, అసలేం జరుగుతుందో అర్థం కాని ప్రజలు. ఈ పరిస్థితితో అంబేద్కర్ చౌరస్తాలో కాసేపు గందరగోళం చోటు చేసుకుంది. ఇటీవల దుబాయ్లో చనిపోయిన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం షాయంపేట గ్రామవాసి ఆవుల ఓదెలు భౌతిక కాయం ఎట్టకేలకు స్వగ్రామం చేరుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి డెడ్ బాడీ ఇంటికి తీసుకొస్తున్న కుటుంబీకులు మార్గమధ్యలో ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భౌతికాయంతో నిరసన తెలిపేందుకు ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న ధర్మారం ఎస్ఐ లక్ష్మణ్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ హఠాత్ పరిణామంతో ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం కాక చౌరస్తాలో కాసేపు గందరగోళం నెలకొంది. దీంతో రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. కాగా నిరసన తెలపాలనుకుంటున్న కుటుంబీకులు, బంధువులతో ఎస్ఐ చాలాసేపటి వరకు మాట్లాడారు. ఓదెలు కుటుంబానికి న్యాయం జరిగేలా ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ లక్ష్మణ్ హామీ ఇవ్వడంతో కుటుంబీకులు శాంతించారు. అనంతరం భౌతిక కాయాన్ని అంత్యక్రియలు నిర్వహించేందుకు స్వగ్రామం తీసుకెళ్లారు. కాగా సంఘటన స్థలంలో ఓదెలు తల్లి లక్ష్మి రోధించడం అందరినీ కలిసివేసింది. ఈ సందర్భంగా కుటుంబీకులు మాట్లాడుతూ, ఓదెలు చనిపోయి 20 రోజులు గడిచినా తమకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు రాజేష్ అన్న. ఓదెలు మా అన్నయ్య అన్న. ఇట్లా సాయంపేట విలేజ్ వాళ్ళది. ఆయన కూలీ పని కోసం దుబాయ్ వెళ్దామనే ఆలోచనలు ఉండే. మన శ్రీకృష్ణ కన్సల్టెన్సీ ఉంది కదన్న, ఆయన దగ్గర తీసుకొని పాస్పోర్ట్ కోసం అప్లై చేసిండు. 1,17,000 రూపాయలు తీసుకున్నాడంట. ఆయన ఇచ్చిందేమో టూరిస్ట్ వీసా, ఇతనికి పర్సన్కి చెప్పిందేమో 3 సంవత్సరాలు అని చెప్పారంట. అక్కడికి వెళ్ళాడు పని కోసం అని. అక్కడికి వెళ్తే అక్కడ చూసేసరికి పని లేదు, ఏం లేదు. ఆడ వారంకి 2 రోజులు పని దొరుకుతుంది, 5 రోజులు పని దొరకట్లేదు. అతను తిండికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంటికి ఫోన్ చేసి చాలాసార్లు అడిగాడు. అతనికి పోయినప్పటి నుంచి వెళ్ళి ఒక 3-4 నెలల నుంచి వెళ్ళి ఒక 5,000 అట్లా పంపించడం జరుగుతుంది. అతను ఏదో అక్కడ కష్టపడి సంపాదిస్తాడని చెప్పేసి మనం అనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళి పైసలు పంపించడం జరుగుతుంది. అక్కడ పని లేదని చెప్పేసి గట్టిగా మాట్లాడినందుకు అక్కడ వాళ్ళు కొట్టి చంపారంట. ఇక్కడ మాకేదో న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు డెడ్ బాడీ కోసం గత 20 రోజుల నుంచి వెళ్ళి మేము తలనాడి ఇప్పుడు డెడ్ బాడీని తీసుకొచ్చాము శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి. ధర్మారం మండలం బొట్ల వనపర్తి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి మీడియేటర్గా వ్యవహరించి జగిత్యాల ఏజెంట్తో కుమ్మక్కై మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పేరు రమేష్, మాది కొత్తపల్లె. మా బావ దుబాయ్ వెళ్ళాడు. దుబాయ్ వెళ్ళి ఏజెంట్ ద్వారా డబ్బులు 1,10,000 రూపాయలు తీసుకున్నాడు. ఇక్కడ సీను అతనైన సీను మధ్యవర్తి. మా బావని సీన్ తీసుకుపోయి అట్లా ఇట్లా అని చెప్పేసి నమ్మించి అవన్నీ చేసి అక్కడ ఏజెంట్ దగ్గరికి తీసుకుపోయి సీనే మొత్తానికి చేసింది. మొత్తం ఈ సీనే దారవేణి సీను బొట్ల వనపర్తి. దీనికి న్యాయం జరగాలి. సీను అతనైనా రావాలి, పోలీసు వాళ్ళు పిలిపియాలి, దీనికి పరిష్కారం తీయాలి ఖచ్చితంగా. ఏజెంట్ దగ్గరికి సుధా పోవాలి, వీళ్ళు తీసుకురావాలి ఏజెంట్ను సుధా పోలీసు వాళ్ళు. మాకు ఒక చిన్న పాప ఉంది. ఆ చిన్న పాపను ఎట్లా చదువుకున్నాడు, ఏంది, ఏ విధంగా మాకు ఏం చేద్దామన్నా కానీ ఏం అయ్యత్తలేదు. ధర్మారం ఎస్ఐ లక్ష్మణ్ హామీ ఇవ్వడంతోనే నిరసన విరమింపజేస్తున్నామని పోలీసులు ఏజెంట్లను అదుపులోకి తీసుకొని కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు. సామాన్యులకు న్యాయం జరగకపోతే ఎట్లా అన్న? కూలి కోసం పోయిన వ్యక్తిని ఆడ చంపి అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న? ఏ ఒక్కరు కూడా సహాయం చేయకపోతే ఎట్లా చెప్పండి అన్న? ఆ కన్సల్టెంట్కి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఐ గారు అంటున్నారు కదా, మీకు ఏ విధంగా అయితే మేము న్యాయం చేయాలని చూస్తాం, అన్యాయం చేయాలని చెప్పేసి ఎవరు మాట్లాడట్లేదు కదా, మీకు న్యాయం చేకూరుస్తామని చెప్తున్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే బాడీ వచ్చింది, ప్రజెంట్ అయితే బాడీని అయితే దానం చేయండి, ఏదైనా ఉంటే అందరితో కలిసి మాట్లాడదామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తుంటే ఎస్ఐ గారు వచ్చారు, మీకు ఏ విధంగా న్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అతను సార్ మాట మీద నుంచే మేము ఈ విరమిస్తున్నాం. ఇది మీరు అందరు న్యాయం చేస్తారని మాకు కూడా ఆలోచిస్తున్నాం.